హైదరాబాద్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అరాచకాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. బిడ్డల కోసం కలలుగనే వారిని డాక్టర్ నమ్రత ప్లానింగ్ ప్రకారమే మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడలో గతంలోనే నమ్రత నిర్వహిస్తున్న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ఆసుపత్రిపై ఆరోపణలు రావడంతో లైసెన్స్ క్యాన్సిల్ చేయగా అక్కడే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరుతో ఆసుపత్రి నడుపుతున్నారు. సృష్టిలో ప్రతి మహిళ మాతృత్వం కోరుకుంటుంది. అమ్మ అని ఆప్యాయంగా పిలిపించుకునేందుకు ఆరాటపడుతుంది. అందుకోసం ఎన్ని పూజలైనా చేస్తుంది. ఎన్ని ఆసుపత్రుల చుట్టైనా అలుపెరగకుండా తిరుగుతుంది. అటువంటి అమ్మ ఆవేదనను ఆసరాగా చేసుకుని కోట్లు గడించాలని భావించారు డాక్టర్ నమ్రత. సంతానం లేని వారికి పిల్లలను పుట్టించేలా చేస్తామని ఆర్భాటంగా ప్రచారం చేశారు. విజయవాడలో భారీ హంగులతో గతంలోనే ఆసుపత్రి ప్రారంభించారు. విజయవాడతో పాటు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నాటకానికి తెరతీశారు. ఆసుపత్రికి వస్తే తాము ఇచ్చే వైద్యం ద్వారా పిల్లలు పుడతారని నమ్మించారు. ఇలా అనేక మందిని ఆసుపత్రికి రప్పించారు. ఆ తర్వాత కొన్ని కేసులలో పిల్లలు పుట్టగా, మరికొన్ని కేసులలో పిల్లలు పుట్టకపోగా లక్షల రూపాయలు వదిలించుకున్నారు. దీనిపై 2020లో పెద్ద వివాదం నడవగా అప్పటి అధికారులు విచారణ చేసి డాక్టర్ నమ్రత నిర్వహిస్తున్న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను మూయించేశారు. అప్పుడైనా డాక్టర్ నమ్రత తీరు మార్చుకొని నమ్మకంగా వైద్యం చేశారా అంటే అదీ లేదు. వైద్య వృత్తిలో ఉన్న అన్ని నైతిక విలువలకు ఆమె తిలోదకాలిచ్చారు. సపోజ్ మన ఎంబ్రియోస్ వాడిన, డోనర్ స్పర్మ్స్ వాడిన, డోనర్ ఎగ్స్ వాడిన, ఇప్పుడు డిఎన్ఏలో ఎలా బయటపడుతుందో, అంతేకాకుండా ఐవీఎఫ్ కాస్ట్ తగ్గించుకొని మనం ఎవరో ఒక పేషెంట్ది ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసి ఆ ఎంబ్రియోని వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి, ఇలాంటివి కూడా ఎథిక్స్ అంటే డాక్టర్స్కి మనము హిపోక్రైట్ ఓత్ ఉంది. సో దాని ప్రకారం మనము లీగల్గా చెయ్యాలి. అంతేకాకుండా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ సరగసీ యాక్ట్లో కూడా చాలా పొందుపరిచారు. ఫారినర్స్ని ఎవరిని మనం ఎంకరేజ్ చేయకూడదు, కమర్షియల్ యాక్టివ్ని ఇన్వాల్వ్ కాకూడదు. ఇలాంటి మెజర్స్ తీసుకొని క్లియర్ కట్గా మనం ఏం చెప్తామో, ఎగ్ వాడతామా, స్పర్మ్ వాడతామా, లేకపోతే ఎంబ్రియోస్ వాడతామా, ఇవన్నీ కూడా మనము అందులో మనం మెన్షన్ చేసుకొని ఈ మోసాలన్నీ అరికట్టాలంటే ఈ విధంగా మనము ఎథికల్గా వెళ్ళాలని కూడా నేను అందరికి కూడా డాక్టర్స్కి విజ్ఞప్తి చేస్తున్నాను. విజయవాడలో డాక్టర్ కరుణ పేరుతో విజయవాడ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ను ఆమె నెలకొల్పారు. ఆసుపత్రి పేరు మారింది, దాని యజమాని పేరు మారింది, కానీ నిర్వహణ మొత్తం డాక్టర్ నమ్రత ఆధ్వర్యంలోనే నడిచేది. దీంతో ఇటు విజయవాడ అటు సికింద్రాబాద్లో పిల్లలు పుట్టని వారికి పరీక్షలు చేయించి వైద్యం అందించేవారు. నమ్రతను నిన్న పడమటలో అరెస్టు చేసిన పోలీసులు బెజవాడలో ఉన్న ఆసుపత్రిపై దృష్టి పెట్టారు. అదే ఆసుపత్రిలో నమ్రత ఇటీవలే 9 రోజుల పాటు హోమాలు నిర్వహించినట్లు గుర్తించారు. బెజవాడ సృష్టిలో డాక్టర్ నమ్రత, డాక్టర్ కరుణ, డాక్టర్ సోనాలి ఆధ్వర్యంలో సంతాన సాఫల్య చికిత్సలు చేస్తున్నారు. డాక్టర్ నమ్రత అక్రమాలు బట్టబయలు కావడంతో ఏసీపీ దామోదర్, మాచవరం సీఏ ప్రకాష్ ఆసుపత్రికి చేరుకుని ఆరా తీశారు. సికింద్రాబాద్ పోలీసుల అభ్యర్థన మేరకు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ను తనిఖీ చేశారు. గతంలో విజయవాడ సెంటర్పై ఫిర్యాదులు అందిన మాట వాస్తవమే అయినా ప్రస్తుతానికి ఈ సెంటర్పై ఎలాంటి ఫిర్యాదు లేదని, విజయవాడ సెంటర్ను ఎటువంటి లైసెన్స్తో నిర్వహిస్తున్నారో విచారణ చేస్తున్నామని చెప్పారు. మోసం చేస్తున్నట్లు బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని, నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి నడిపితే మూసివేయిస్తామని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్లో ఒక కేసు రిజిస్టర్ అయిందని చెప్పేసి హైదరాబాద్ నుంచి ఆ డాక్టర్ నమ్రత అనే ఆవిడ కోసం ఇక్కడ విజయవాడ లిమిట్స్లో, పడమట లిమిట్స్లో ఉందని చెప్పేసి నిన్న మన హైదరాబాద్ పోలీసులు పడమట సిఐ గారికి చెప్పడంతో అక్కడ వాళ్ళకి ఏరియా లొకేషన్ తెలియకపోవడంతో ఆ పడమట పోలీసులు సాయం కోరటం జరిగింది. దాని మీదట వచ్చి ఆ లొకేషన్ ప్రకారం అమ్మాయిని ట్రేస్ చేయడం జరిగింది. దాని మీదట హైదరాబాద్ సిటీ పోలీసులు ఈ డాక్టర్ నమ్రతని తీసుకెళ్ళడం జరిగింది. అట్లనే వైజాగ్లోనూ తర్వాత ఇక్కడ కూడా ఇది అన్నారు. మన విజయవాడలో మాత్రం మనకి ఎలాంటి కంప్లైంట్ ఏమీ లేదు. మేము కూడా ఇది ఎంత వచ్చింది కాబట్టి దీని మీద కూడా మేము దృష్టి సారించి దీంట్లో ఏమైనా అవకతవకలు ఏమైనా జరుగుతున్నది కూడా చెక్ చేస్తాం. మాకు ఎవరైనా ఫిజికల్గా వచ్చి కంప్లైంట్ ఇస్తే దాని మీద చట్టరీత్యా లీగల్గా ఎలా ఉంటే అలా యాక్షన్ తీసుకుంటాం. పిల్లలు పుట్టక నిత్యం మనోవేదన అనుభవించే దంపతుల ఆవేదనను క్యాష్ చేసుకునేందుకు డాక్టర్ నమ్రత అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సికింద్రాబాద్లో ఆమె చేసిన పనికి ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆమె వద్ద సంతానం కోసం వైద్యం చేయించుకున్న వారు, ఆ తర్వాత సంతానం కలిగిన వారిలో ఇప్పుడు అనుమానపు పొరలు ప్రారంభమయ్యాయి. భరించలేని
క్షమించలేని దారుణానికి పాల్పడిన డాక్టర్ నమ్రత వంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. చూస్తూ ఉన్నాం. ఈ పాంప్లెట్కి సంబంధించి కూడా ఇక్కడ చూస్తున్న డాక్టర్ కరుణ ప్రముఖ గైనకాలజిస్ట్. ఈ ఉయ్యూరు పరిసర ప్రాంతాలు అంటే విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా క్యాంపులు, ఉచిత క్యాంపులు ఏర్పాటు చేయడం, తద్వారా తాము పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టిస్తామని పాంప్లెట్ల ద్వారా ప్రచారం చేశారు. చాలామంది కూడా సృష్టి సర్చు బేబీని సెంటర్ని అలాగే డాక్టర్ కరుణ లేదా డాక్టర్ నమ్రతని సంప్రదించడం, వారి ద్వారా పిల్లలు పుడతారు, వారు పిల్లలు పుట్టేలా చేస్తారని నమ్మకంతో వస్తున్న తల్లిదండ్రులను ఈ విధంగా మోసం చేయడంపై కూడా సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి ఘటనలు పునరావృతంగా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు. సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.